హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే గ్లోబల్ టాపిక్ యుఎస్ ఇరాన్ వార్ ఫుల్ స్టోరీ అండ్ ఇండియా మీద ఇంపాక్ట్. ఇది జస్ట్ అమెరికా ఇరాన్ మధ్య ఫైట్ కాదు, ఇది వరల్డ్ ఎకానమీ, క్రూడ్ ఆయిల్, గోల్డ్, స్టాక్ మార్కెట్, రూపీ, పెట్రోల్ ప్రైజెస్, ఇన్ఫ్లేషన్ అన్నీ ఎఫెక్ట్ చేయగలిగే మేజర్ జియో పొలిటికల్ క్రైసిస్. ఫస్ట్ మనం యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. యుఎస్ అండ్ ఇరాన్ టెన్షన్ ఇప్పుడు సడన్గా స్టార్ట్ అవ్వలేదు, డికేట్స్ నుండి ప్రాబ్లం ఉంది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ప్రో యుఎస్ మొనార్కీని రిమూవ్ చేసి ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. అప్పటి నుండి యుఎస్ ఇరాన్ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఎనిమీ మోడ్లో ఉంది. మేజర్ రీజన్స్ వచ్చేసి అమెరికా ఏం చెప్తుందంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుందని, ఇరాన్ ఏం చెప్తుందంటే మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ పీస్ఫుల్ ఎనర్జీ కోసమని. యుఎస్ ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టింది. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో హెజ్బుల్లా, హౌతీస్, మిలితీస్ లాంటి కంట్రీస్ సపోర్ట్ చేస్తుంది అని యుఎస్ అండ్ ఎలైస్ అక్యూజ్ చేస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ రైవల్రీ కూడా ఇదే మెయిన్ రీజన్. సో సింపుల్గా చెప్పాలంటే యుఎస్కి కావాల్సింది ఇరాన్ పవర్ని కంట్రోల్ చేయాలి, ఇరాన్కి కావాల్సింది మిడిల్ ఈస్ట్లో ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేయాలని. ఇప్పుడు రీసెంట్ వార్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ కాన్ఫ్లిక్ట్లో టెన్షన్ బిగ్గెస్ట్ పాయింట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే పర్షియన్ గల్ఫ్ నుండి వరల్డ్కి ఆయిల్ అండ్ గ్యాస్ వెళ్ళడానికి మోస్ట్ ఇంపార్టెంట్ సీ రూట్. అరౌండ్ 20% గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ షిప్మెంట్స్ ఈ రూట్ త్రూ పాస్ అవుతాయి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ రూట్ డిస్టర్బ్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇమీడియట్గా స్పైక్ అయ్యాయి కూడా. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ మైన్ క్లియరింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. బికాస్ షిప్పింగ్ కంపెనీస్కి రిస్క్ ఎక్కువైంది. అండర్ వాటర్ మైన్స్ ఫేర్ వల్ల ఈవెన్ యాక్చువల్ అటాక్ లేకుండా కూడా షిప్స్ ట్రావెల్ చేయడానికి భయపడుతున్నాయి. యుఎస్ ఆల్సో ఇరాన్ ఆయిల్ రిలేటెడ్ ట్రేడ్ మీద శాంక్షన్స్ టైట్ చేసింది. చైనా బేస్డ్ రిఫైనరీ అండ్ మల్టిపుల్ షిప్పింగ్ కంపెనీస్ మీద కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది ఇరానియన్ ఆయిల్ రెవెన్యూ కట్ చేయడానికి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మిలిటరీ ప్రెజర్ ప్లస్ ఆయిల్ శాంక్షన్స్ ప్లస్ షిప్పింగ్ డిస్రప్షన్ ప్లస్ డిప్లొమాటిక్ అన్సర్టనిటీ. ఇప్పుడు వార్ సమ్మరీ చూద్దాం. వాట్ హ్యాపెండ్ అనేది క్లియర్గా చూద్దాం. సింపుల్ టైమ్ లైన్ లాగా చెప్పాలంటే ఫస్ట్ యుఎస్ ఇరాన్ మధ్య న్యూక్లియర్ ఇష్యూ అండ్ శాంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సెకండ్ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ బ్యాక్డ్ గ్రూప్స్ అండ్ ఇజ్రాయెల్ యుఎస్ అలైస్ మీద అటాక్స్ ఇంక్రీజ్ అయ్యాయి. థర్డ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర షిప్పింగ్ రిస్క్ పెరిగింది. ఫోర్త్ క్రూడ్ ఆయిల్ ఫియర్ వల్ల ప్రైజెస్ జంప్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ సప్లై ఫియర్ వల్ల ప్రైజెస్ జంప్ అయ్యాయి. ఫిఫ్త్ యుఎస్ శాంక్షన్స్ అండ్ నేవల్ యాక్షన్స్ వల్ల ఇరాన్ ఎకానమీ ప్రెజర్లో పడింది. సిక్స్త్ గ్లోబల్ మార్కెట్స్ రిస్క్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళాయి. వార్లో డైరెక్ట్ బాంబ్స్ కన్నా బిగ్గర్ డ్యామేజ్ ఎకానమీ సైడ్లో జరుగుతుంది. ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయితే కంట్రీస్కి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. షిప్పింగ్ రూట్స్ క్లోజ్ అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్సూరెన్స్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. గోల్డ్ సేఫ్ హెవెన్ డిమాండ్ ఇంక్రీజ్ అయ్యింది. స్టాక్ మార్కెట్స్లో ప్యానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్లోబల్గా ఎలా ఇంపాక్ట్ అవుతుందో అనేది చూద్దాం. ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. ఆయిల్ ప్రైజెస్ రైజ్ అయితే ఎవ్రీ కంట్రీకి ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఇండియా, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి ఆయిల్ ఇంపోర్టర్స్కి ఇమీడియట్ ప్రెజర్ ఉంటుంది. సెకండ్ ఇంపాక్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. పెట్రోల్, డీజిల్ ఎక్స్పెన్సివ్ అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే వెజిటేబుల్స్, గ్రాసరీస్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ అన్నీ కాస్ట్లియర్ అవుతాయి. థర్డ్ ఇంపాక్ట్ వచ్చేసి గోల్డ్ ప్రైస్. వార్ ఫియర్లో ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్గా గోల్డ్ కొంటున్నారు, సో గోల్డ్ ప్రైస్ యూజువల్లీ రైజ్ అవుతుంది. ఫోర్త్ ఇంపాక్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్స్. ఇన్వెస్టర్స్ రిస్కీ అసెట్స్ నుండి మనీ విత్డ్రా చేస్తున్నారు. ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియాలో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కూడా. ఫిఫ్త్ ఇంపాక్ట్ వచ్చేసి షిప్పింగ్ అండ్ ట్రేడ్. షిప్స్ ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటే డెలివరీ డిలే, ఫ్రైట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫిఫ్త్ ఇంపాక్ట్. ఇప్పుడు ఇండియా మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. ఇండియా వరల్డ్లో బిగ్గెస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్స్లో ఒకటి. మనం క్రూడ్ ఆయిల్ లార్జ్ క్వాంటిటీలో ఇంపోర్ట్ చేస్తాం. క్రూడ్ ఆయిల్ ప్రైస్ రైజ్ అయింది కాబట్టి మనకి డైరెక్ట్ ప్రెజర్ ఉంది. ఫస్ట్ ఇంపాక్ట్ మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్లో కనబడుతుంది. క్రూడ్ ఆయిల్ ఎక్స్పెన్సివ్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయకపోయినా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రెజర్లో ఉంటాయి. లాంగ్ టర్మ్లో కన్జ్యూమర్ ప్రైజెస్ మీద ఎఫెక్ట్ వస్తుంది. సెకండ్ ఇంపాక్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. డీజిల్ ప్రైస్ పెరిగితే ట్రక్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ట్రక్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే వెజిటేబుల్స్, రైస్, పల్సెస్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో కాస్ట్ పెరుగుతాయి. సో కామన్ మ్యాన్ మంత్లీ బడ్జెట్ ఇంపాక్ట్ అవుతుంది. థర్డ్ రూపీ వీక్నెస్. ఆయిల్ ఇంపోర్ట్ చేయడానికి ఇండియా డాలర్స్ పే చేయాలి. క్రూడ్ ఆయిల్ ఎక్స్పెన్సివ్ అయితే డాలర్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి డాలర్ డిమాండ్ పెరిగితే రూపీ వీక్ అవ్వచ్చు.
అయింది కూడా. రూపీ వీక్ అయితే ఇంపోర్టెడ్ ఐటమ్స్ కాస్ట్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్, ఫెర్టిలైజర్స్, మిషనరీ వీటిలన్నిటిలో కాస్ట్ పెరిగింది మనం చూసాం. ఇప్పుడు ఫోర్త్ ఇంపాక్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ప్రెజర్. ఇండియా స్టాక్ మార్కెట్లో సెక్టర్స్ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నెగిటివ్ ఇంపాక్టింగ్ సెక్టర్స్ వచ్చేసి ఏవియేషన్, ఫ్యూయల్ కాస్ట్ హై అవుతుంది కాబట్టి, పెయింట్స్, క్రూడ్ డెరివేటివ్స్ కాస్ట్ హైగా ఉంటుంది కాబట్టి, టైర్స్ రా మెటీరియల్ కాస్ట్ హై ఉంటుంది కాబట్టి, పెయింట్స్లో కూడా రా మెటీరియల్ కాస్ట్ హై ఉంటుంది. లాజిస్టిక్స్, డీజిల్ కాస్ట్ హై ఉంటుంది కాబట్టి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మార్జిన్ ప్రెజర్లో ఉంటాయి కాబట్టి, ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్టింగ్ సెక్టార్స్. పాజిటివ్ ఆర్ డిఫెన్సివ్ సెక్టార్స్ వచ్చేసి అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ మే బెనిఫిట్ ఇఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే. గోల్డ్ ఫైనాన్సింగ్ ఆర్ గోల్డ్ రిలేటెడ్ సెంటిమెంట్ స్ట్రాంగ్ అవ్వచ్చు. డిఫెన్స్ స్టాక్స్ సమ్టైమ్స్ జియోపొలిటికల్ టెన్షన్లో ఫోకస్లో ఉంటాయి. ఇప్పుడు ఫిఫ్త్ ఇంపాక్ట్ చూసుకుంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇండియా ఇంపోర్ట్స్ మోర్ ఆయిల్ బిల్ ఇంక్రీజ్ అయితే కంట్రీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వైడన్ అవ్వచ్చు. దట్ మీన్స్ ఇండియాకి ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సిక్స్త్ ఇంపాక్ట్ వచ్చేసి గల్ఫ్ ఇండియన్స్ అండ్ రెమిటెన్స్. మిడిల్ ఈస్ట్లో మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. గల్ఫ్ రీజన్ అన్స్టేబుల్ అయితే జాబ్స్, ట్రావెల్, సేఫ్టీ, రెమిటెన్స్ మీద కన్సర్న్ వస్తుంది. సెవెంత్ ఇంపాక్ట్ వచ్చేసి ఇండియా డిప్లొమసీ. ఇండియాకి సిచ్యువేషన్ డెలికేట్గా ఉంది. యుఎస్తో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఇరాన్తో ఎనర్జీ అండ్ రీజనల్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. గల్ఫ్ కంట్రీస్తో ట్రేడ్ అండ్ ఇండియన్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో ఇండియా యూజువల్లీ బ్యాలెన్స్డ్ డిప్లొమసీ ఫాలో చేస్తుంది. వార్ ఎస్కలేషన్ అవాయిడ్ చేయాలి. షిప్పింగ్ లేన్స్ ఓపెన్గా ఉండాలి. ఆయిల్ సప్లై స్టేబుల్గా ఉండాలి. సో ఇప్పుడు మనం కామన్ మ్యాన్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కామన్ మ్యాన్కి డైరెక్ట్గా వార్ కనిపించకపోవచ్చు ఇంపాక్ట్, బట్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ వస్తుంది. పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతాయి. ఫ్లైట్ టికెట్స్ కాస్ట్లీ అవుతాయి. గ్రోసరీస్ కాస్ట్ పెరుగుతుంది. గోల్డ్ ప్రైస్ కూడా హై అయిపోతుంది. స్టాక్ మార్కెట్ కూడా వొలాటిలిటీలో ఉంటుంది. ఈఎంఐ అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ఫ్లేషన్ రైజెస్. ఇప్పుడు ఇన్వెస్టర్ యాంగిల్లో చూద్దాం. ఇన్వెస్టర్స్కి సింపుల్ స్ట్రాటజీ. వార్ టైంలో ప్యానిక్ సెల్లింగ్ అవాయిడ్ చేయాలి. క్రూడ్ సెన్సిటివ్ స్టాక్స్ కేర్ఫుల్గా చూడాలి. గోల్డ్ అండ్ డిఫెన్సివ్ స్టాక్స్ వాచ్ చేయాలి. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కంపెనీస్ ప్రిఫర్ చేయాలి. షార్ట్ టర్మ్ వొలాటిలిటీ నార్మల్ అని అండర్స్టాండ్ చేయాలి. మార్కెట్లో బిగ్గెస్ట్ రిస్క్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం, రూపీ వీకెన్ అవ్వడం ప్లస్ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ కాంబో. ఈ మూడిటి వల్ల మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనపడుతుంది. సో ఫ్రెండ్స్, యుఎస్ ఇరాన్ వార్ ఫుల్ స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ మిలిటరీ వార్ కాదు. ఇది ఆయిల్ వార్, షిప్పింగ్ వార్, శాంక్షన్స్ వార్, కరెన్సీ వార్, మార్కెట్ సెంటిమెంట్ వార్. ఇండియాకి బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రైజ్ అవ్వడం, రూపీ వీక్నెస్ అవ్వడం, ఇన్ఫ్లేషన్ రావడం, స్టాక్ మార్కెట్ వొలాటిలిటీగా ఉండడం అండ్ గల్ఫ్ రీజన్ అన్సర్టనిటీ. బట్ ఇండియాకి అడ్వాంటేజ్ కూడా ఉంది. డైవర్సిఫైడ్ ఆయిల్ సోర్సింగ్, స్ట్రాంగ్ ఫారెక్స్ రిజర్వ్స్ అండ్ బ్యాలెన్స్డ్ డిప్లొమసీ. ఫైనల్గా చెప్పాలంటే యుఎస్ ఇరాన్ వార్ ఎస్కలేట్ అయితే ఇండియాకి పెయిన్ ఎక్కువ. డీఎస్కలేషన్ అయితే క్రూడ్ ఆయిల్ కూల్ డౌన్ అవుతుంది. రూపీ స్టేబుల్ అవుతుంది. మార్కెట్స్ రికవర్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ ఏంటి? యుఎస్ ఇరాన్ టెన్షన్ ఇండియన్ మార్కెట్కి ఇంకా ఎంత ఎఫెక్ట్ చేస్తుంది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్.